బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన ఈరోజు మొదటి ప్రోమో కోసం తెలుసుకుందాం. అయితే హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన భరణి, అలానే శ్రీజకి సంబంధించిన ప్రోమో అన్నమాట ఇది. అంటే వీళ్ళిద్దరికీ ఫ్యాన్ జోన్‌కి సంబంధించిన ఓటింగ్స్ పెట్టారు కదా! ఇక అభిమానులు మీ ఇద్దరికీ ఎలా ఓట్స్ వేశారు అన్నది ఈరోజు చూద్దాం అంటూ గార్డెన్ ఏరియాలో 2 బోర్డ్స్‌నైతే అరేంజ్ చేశారు. భరణి మరియు శ్రీజ ఫోటోస్‌ని పెట్టి. ఇద్దరు వెళ్లి వాటిని పగలగొట్టండి. వాటిలో మీకు ఎవరు ఎంత సపోర్ట్ చేశారు, ఎవరు హౌస్‌లో ఉంటారు అన్నది తెలుస్తుంది అంటూ చెప్పడంతో ఆ 2 బోర్డ్స్ దగ్గరకు వెళ్లి భరణి మరియు శ్రీజ నిలబెడతారు. ఇక ప్రోమోలోని మనకి క్లియర్‌గా ఎవరు ఎలిమినేట్ అయ్యారు అన్నది ఈరోజు చూపించేశారనమాట. శ్రీజ అయితే బిగ్ బాస్ హౌస్‌ని వదిలి వెళ్ళిపోయింది. బిగ్ బాస్ హౌస్ నుంచి శ్రీజ ఎలిమినేట్ అయింది. ఇకపోతే చాలామంది శ్రీజ ఎలిమినేషన్‌కు తనూజకి లింక్ పెడుతున్నారని చెప్పాలి. తనూజతో పెట్టుకుంది కాబట్టి శ్రీజకు ఓట్స్ పడలేదు. అందుకే శ్రీజ ఎలిమినేట్ అయింది అంటున్నారు. భరణి గారికి తనూజకి సంబంధించిన ఫ్యాన్స్ ఓట్స్, అలానే ఎవరు ఇమాన్యుయల్‌కి సంబంధించిన ఫ్యాన్స్ ఓట్స్ వీళ్ళన్నిటి ఓట్స్ పడడం వల్ల భరణికి టాప్ ఓటింగ్ జరిగిందని. అయితే ఇంతకు ముందు మరి భరణి గారికి ఎందుకు ఓటింగ్ జరగలేదు? ఆల్రెడీ పబ్లిక్ ఓట్స్‌తోనే కదా ఎలిమినేట్ అయ్యాడాయన. మళ్ళీ ఆయన్ని హౌస్‌లోకి తీసుకురావడం. మరి మిగతా కంటెస్టెంట్స్‌కి ఎందుకు ప్రయారిటీ ఇవ్వలేదు? ఓట్స్ ద్వారా ఎలిమినేట్ అయిన వాళ్ళు. శ్రీజ్ అంటే ఓట్స్ ద్వారా ఎలిమినేట్ అవ్వలేదు. తనకి ప్రయారిటీ ఇచ్చారు ఓకే. భరణి గారిని అసలు హౌస్‌లోకి ఎందుకు పంపించారు? ఇక శ్రీజ తనూజని టార్గెట్ చేసింది కాబట్టి తనకి కళ్యాణ్ అలానే ఎవరు పవన్‌కి సంబంధించిన ఓట్స్ మాత్రమే పడ్డాయి. శ్రీజకి తనుజతో పెట్టుకోవడం వల్ల నెగెటివ్ అయ్యి తనుజ ఓట్స్‌కి సంబంధించింది ఏది కూడా శ్రీజకు పడలేదు. తనుజతో పెట్టుకుంది కాబట్టి శ్రీజ హౌస్ నుండి బయటకొచ్చేసింది అనే టాక్ అయితే చాలా చాలా ఉంది. నిజానికి చెప్పాలంటే తనుజతో పెట్టుకోవడం పక్కన పెడితే ఏదైనా తను స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడేస్తది శ్రీజ. శ్రీజ ఉంటే టాప్ 5లో కంటెస్టెంట్. ఇక ఈ భరణి వీళ్ళందరూ కూడా ఎక్కువ రోజులు ఏమి ఉండరు హౌస్‌లోని. ఆయనకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చినా సరే అదంతా కూడా కొన్ని రోజుల వరకే. అయినా సెలబ్రిటీకి ఒక ఛాన్స్ ఇచ్చి కామనర్స్‌కి ఈక్వాలిటీ అనేది చూడలేదని క్లియర్‌గా ఇక్కడ అర్థమైపోతుంది. ఈక్వాలిటీయే లేదు. ఓట్స్ ద్వారా ఎలిమినేట్ అయిన మిగతా ఏ కంటెస్టెంట్స్‌కి కూడా ఏదైనా టాస్క్ పెట్టి వాళ్ళని పంపించలే. నార్మల్‌గానే వాళ్ళని రమ్మన్నారు, పొమ్మన్నారు అంతే. భరణి గారిని మాత్రం ఓట్స్ ద్వారా ఎలిమినేట్ అయిన ఆయన హౌస్‌లోకి పంపించడం, మళ్ళీ భరణి గారికి ఓట్స్ పెట్టడం, ఇప్పుడు ఓట్స్‌లో ఆయనకి ఎక్కువ ఓట్స్ వచ్చాయనడం. శ్రీజ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత శ్రీజ రీ ఎంట్రీ అంటూ సోషల్ మీడియా బద్దలైపోయిందని చెప్పాలి. ఇప్పుడు అలాంటి శ్రీజ హౌస్‌లోకొస్తే మాత్రం తనకు ఓట్లు రాలేదని ఎలిమినేట్ చేశారు. తీరా ఏదనంటే తనూజ పైన తోస్తున్నారు. తనూజకి ఎగైనిస్ట్ అయింది. అందుకే తనూజకి సంబంధించిన ఏ ఓట్స్ శ్రీజకి పడలేదు. అందుకే శ్రీజ హౌస్ నుండి బయటికి వెళ్ళిపోయిందని. అది కాదు శ్రీజ ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడుతది కాబట్టి జనాలకి మేబీ నచ్చకపోయి ఉండొచ్చు. ఇక భరణి గారు ఈసారి అలా కాదు, ఎలా గేమ్ ఆడాలి అన్నది నేర్చుకొని హౌస్‌లోకొచ్చారని క్లియర్ కట్‌గా అర్థమైపోతుంది. ఇక ఏదైతే ఏమైంది ఎంత స్ట్రాంగ్‌గా గేమ్ ఆడినా శ్రీజ ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే బయటికి ఎలిమినేట్ అవుతుంది. అంటే ఈరోజు మనకు టెలికాస్ట్ అవుతుంది గానీ, నిన్నే హౌస్‌ని వదిలి శ్రీజ బయటకి వెళ్ళిపోయింది. సాటర్‌డే ఆమె ఏవి కూడా ప్రెజెంట్ అవ్వబోతుంది. మరి శ్రీజ ఎలిమినేషన్‌పై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి.